రూతు గ్రంథం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో ఒకటి. పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథాలు స్త్రీల పేర్ల మీద ఉన్నాయి. అందులో ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథం. రూతు ఒక మోయాబీయురాలు, మోయాబు దేశానికి చెందిన స్త్రీ. అయితే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి దేవుడు ఆమెను అద్భుతమైన స్థానంలో ఉంచారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రూతు స్థానాన్ని దక్కించుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం అంత గొప్పది. రూతు గ్రంథంలో రాయబడిన చరిత్ర అంతా మనకు తెలుసు. బెత్లెహేంలో నయోమి మరియు ఆమె భర్త ఎలీమెలెకు వారిద్దరు కుమారులు బెత్లెహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే బెత్లెహేములో కరువు వచ్చిందని. ప్రజలందరూ అక్కడే ఉన్నారు, కానీ వారైతే ఇంకా ఉన్నతమైన స్థానం వెతుక్కుంటూ సమృద్ధి గల చోటు వెతుక్కుందామని చెప్పి మోయాబును చూసి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల్లో వారి జీవితం అంతా కూడా తారుమారైపోయింది. వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అయితే ఒక రోజున నయోమికి ఒక శుభవార్త వినబడింది. దేవుడు తన జనులను దర్శించెను అని ఆమె విన్నదట. ఎందుకు దర్శించాడంటే దేవుడు వారికి ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించెను. రూతు గ్రంథ ప్రారంభంలో మనం చూస్తే ఆ ప్రాంతంలో న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు వచ్చింది అనే మాట ఈ రూతు గ్రంథం ప్రారంభించబడింది. అసలు ఎందుకు కరువు వచ్చింది, ఫ్యామిన్ అనేది ఎందుకు ఆ ప్రాంతంలో వచ్చింది అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం చివరి మాటను మనం చదివితే ఆ దినముల్లో వారికి రాజు లేడు, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుకుంటూ వచ్చారనే మాటతో న్యాయాధిపతుల గ్రంథం ముగించబడుతుంది. ప్రజల యొక్క స్వయిష్టము, వారి సొంత ఇష్టాలు, దేవుణ్ణి విడిచి దుర్మార్గంతో ప్రవర్తించిన తీరు ఆ ప్రాంతం మీద కరువు తీసుకుని వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమ, కష్టం, కరువు, ఇబ్బంది అనేవి వస్తూనే ఉన్నాయి. ఎందుకోసం అంటే వెలుగైన దేవుణ్ణి మనం విడిచి వెళ్ళిపోతున్నాం అంటే చీకటిని కోరుకుంటున్నట్టే. సమృద్ధినిచ్చే దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు, ఇష్టానుసారం జీవించారు కనుక వారి జీవితంలో కరువు వచ్చింది. ఆ కరువు కొన్ని సంవత్సరాలు కొనసాగిన తర్వాత దేవుడు మరలా తన ప్రజలను దర్శించారు. ఆయా సందర్భాల్లో దేవుడు మన పాపాన్ని బట్టి, మన యొక్క అపరాధములను బట్టి మనల్ని పూర్తిగా చేయి విడిచిపెట్టారు. కానీ ఆయన కృపా సత్య సంపూర్ణుడు గనుక, కృపా సమృద్ధి కలిగిన వాడు గనుక, వాత్సల్య సంపూర్ణుడు గనుక కేవలం తన కృప ద్వారా మరలా మనల్ని మంటివారు మన జ్ఞాపకం చేసుకుని తన కృపను మన మీద ఆయన కృమరిస్తూ ఉంటారు. తన ప్రజలను దేవుడు దర్శించాడు. వారికి ఆహారం ఇవ్వాలని, వారికి సమృద్ధిని ఇవ్వాలని దేవుడు దర్శించాడు.